నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ప్రజల్లో 6 గ్యారంటీలను తీసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఖతర్నాక్ సక్సెస్ ని అందుకుంది. అంతా అనుకున్నట్టుగానే తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించిన మహిళలు, పేద వర్గాలపై వరాల జల్లు కురిపించింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం కవరేజ్ ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చడంలో విజయవంతంగా అడుగులు వేసింది. దావోస్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించి రికార్డు సృష్టించింది. 50 రోజుల పాలనలో రేవంత్ సర్కార్ సాధించిన కీలక విజయంగా దావోస్ పర్యటనను చెప్పుకోవచ్చు. అభివృద్ధి మంత్రంతో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం బృందం కేవలం 3 రోజుల్లో 40,232 కోట్ల ఇన్వెస్ట్మెంట్లను సేకరించి రికార్డు సృష్టించింది. గతేడాది ఇదే సమ్మిట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన 19,900 కోట్ల రూపాయల పెట్టుబడుల రికార్డును బ్రేక్ చేసింది. ఏకంగా 40,232 కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు చేసుకుని తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. పెట్టుబడులే కాకుండా ప్రజా సంక్షేమంలోనూ అంతే స్పీడ్ చూపించింది. ప్రజా ఆరోగ్యంలో కీలకంగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకం కవరేజీని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా ఇప్పటి వరకు 800 కోట్ల వరకు ఖర్చు చేస్తుండగా ఇక నుంచి అది రెట్టింపు అవుతుందని అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా 1310 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉండగా 77.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. వీరందరితో పాటు ఉద్యోగులు, జర్నలిస్టులకు సైతం ఆరోగ్య పథకం ద్వారా సేవలు అందించనుంది. మహిళలను మహాలక్ష్ములుగా భావించిన కాంగ్రెస్ సర్కారు సంక్షేమంలో వారికి పెద్దపీట వేసిందని చెప్పాలి. ప్రభుత్వం ఏర్పడిన 2వ రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించింది. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ స్కీమ్తో ప్రభుత్వానికి గుడ్ మైలేజ్ వచ్చింది. దీంతో 2వ గ్యారంటీ అమలు చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ సర్కారు. రాష్ట్రంలో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నందున 2500 సాయం హామీ పథకం అమలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని భావించింది. కానీ 50 రోజుల పాలన పూర్తయిన 2500 స్కీమ్ మాత్రం అమలు కాలేదు. అందుకే గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల ప్రభుత్వంపై తక్షణమే భారీగా భారమేమీ పడదు గనక దానిని అప్పులు చేసిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అలాగే 500కే గ్యాస్ సిలిండర్, రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి 15,000 ఆర్థిక సాయం, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 చొప్పున అందజేత, వరికి క్వింటాకు 500 బోనస్, గృహ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు అడుగుల ఇంటి స్థలం ఉన్న పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం, విద్యా భరోసా కింద విద్యార్థులు చదువుకునేందుకు 5 లక్షల విలువైన కార్డులు జారీ, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ పాఠశాల ఏర్పాటు, చేయూత కింద పెన్షన్లు 4,000కు పెంపు వంటి హామీలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయనేది వాస్తవం. కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కేవలం 100 రోజుల్లో వీటిని అమలు చేయడం సాధ్యం కాదు. అందుకే 50 రోజుల పాలనలో రేవంత్ సర్కార్ పూర్తిగా సక్సెస్ కాకపోయినా మహిళలకు ఫ్రీ బస్ సేవలు దావోస్ పర్యటనలో సక్సెస్ అయిందని చెప్పాలి. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ దూత డిజిటల్.